రైట్. ఇక కేటీఆర్ గారిపై అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా, కేసు పెట్టబోతున్నారా, అరెస్ట్ చేయబోతున్నారా, అల్లు అర్జున్ని ట్రయల్గా ముందుగా అందుకే తీసుకువెళ్ళారా, అరెస్ట్ చేశారా, ఏమిటి ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి? గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం ద్వారా బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని వీళ్ళు, అట్లాగే ఢిల్లీ పరిగెత్తాడు ఈయన కేటీఆర్ గారు, అందుకు భయపడి వెళ్ళి ఇది అని కాంగ్రెస్ వాళ్ళు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. ముందుగా ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి కేటీఆర్ గారి కేసు ఏమవుతుంది? నిజానికి ఇదంత పెద్ద కేసా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సార్ ఇప్పుడు గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఉంది సార్. అంటే ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల అవినీతి జరిగిందని కనుక ప్రాథమిక ఆధారాలు ఉంటే, ప్రైమా ఫసి ఉంటే గవర్నర్ యొక్క ఆమోదం తీసుకోకుండా చేయకూడదని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం. లేదు, మీరు పొరపాటు పడుతున్నారు. సుప్రీంకోర్టు ఇవాళ కూడా తేల్చలా ఆయన కేసుకు వర్తిస్తుందా అని. 2018కి ముందు జరిగిన కేసు అది. తేల్చలేదు, ఇంకా కేసు నడుస్తూనే ఉంది. అది కాదు, అంటే గవర్నర్ యొక్క ఆమోదం అవసరము బిఫోర్ ఎఫ్ఐఆర్ అనేటువంటిది, అంతవరకే పరిమితం ఈ చర్చ. అట్లా కాదు కదా, మీరు తలుచుకుంటే కాదు, కేంద్రం వారు తలుచుకుంటే అనుమతి ఇప్పించేయచ్చు, వద్దనుకుంటే ఆపేయచ్చు. ఇవన్నీ మాకు తెలియదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న అంతే. చెన్నారెడ్డి గారితో జయలలిత గారి మీద కేసు పెట్టించలేదా? టక్క కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, చాలా కథ తెలిసింది కదా. నేనేమంటే సార్, ఆ కేసు ఆ సుప్రీం కోర్టు యొక్క అబ్జర్వేషన్స్ నేపథ్యంలోనే, వాళ్ళ యొక్క అభిప్రాయాల నేపథ్యంలోనే గవర్నర్ గారి దగ్గరికి ఫైల్ పంపించారు. గవర్నర్ గారి దగ్గర నుంచి ఫైల్ రాకపోయేసరికి కాంగ్రెస్ వాళ్ళు లేచి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే ఎందుకు ఇస్తున్నాడు గవర్నర్ మళ్ళీ పెట్టినారు. ఇప్పుడు ఇస్తేనేమో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని చెప్పి మళ్ళీ పెడతారు. గవర్నర్ గారు నిన్న చాలా స్పష్టంగా మీడియాలో కూడా వచ్చిన రిపోర్ట్ అదే సార్. ఏంటంటే న్యాయ నిపుణుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత గవర్నర్ తన ఆమోదం ఇచ్చాడు. అయితే ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి తప్ప అరెస్ట్ చేయడానికి కాదు. మళ్ళీ క్లారిటీగా సార్, గవర్నర్ యొక్క ఆమోదము ఒక మంత్రి మీద ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం, వ్యక్తిగత కరప్షన్ గురించి మా చర్చ కాదు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయన్న దాని మీదనే గవర్నర్ ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి, దర్యాప్తు చేయడానికి ఇచ్చినటువంటి అనుమతి. ఆ దర్యాప్తులో ఏమొస్తుంది, దర్యాప్తు తప్పు జరిగిందా, ఒప్పు జరిగిందా, ఎట్లా జరిగింది? ఆల్రెడీ పొంగులేటి గారు చెప్తున్నారు కదా, బాంబు పేలబోతోంది, తుస్సు కాదు, ఏమవుతుందో చూడండి అంటున్నారు కదా. సరే బాంబులు పెళ్తూనే ఉంటాయి, తుపాకులు ఎత్తూనే ఉంటాయి, తుస్సుమంటూనే ఉంటాయి. అది కాదు సార్, వర్షం వస్తే తుస్సుమంటే, వర్షం లేకపోతే పెళ్తాయి, అది వేరే విషయం. కానీ ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ వల్ల ఉపయోగం ఏం లేదు సార్. ఇది దర్యాప్తు చేయడానికి మాత్రమే ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు కూడా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత నిజంగా కూడా ప్రాథమిక ఆధారాలు ఉంటే అప్పుడు కేసు ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసిన తర్వాత కూడా అది 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటేనే జైలుకు పోతారు, లేకపోతే 41 year నోటీస్ ఇవ్వాల్సిందే. తర్వాత వారికి బెయిల్ ఇవ్వాల్సిందే. అది బెయిల్ ఇచ్చిన తర్వాత కేసులు నడుస్తాయా? మస్తు మంది కేసులు 20 ఏళ్ళ నుంచి కేసులు నడుస్తాయి. ఓకే, మీరు థీరీ చెబుతున్నారు, విధానాలు చెబుతున్నారు. మీ అంచనా ఏమిటి? కేటీఆర్ని అరెస్ట్ చేయాలని ఇప్పటికే మీరు మీ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా. అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, లేదా సానుభూతి వస్తుందని భయపడతారా, లేదా అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం ఒక ట్రయల్గా వేశారనేది కొంతమంది అభిప్రాయం. కేటీఆర్ని తీసుకెళ్ళడం, మేము అర్జున్ని అరెస్ట్ చేసాం, మీరంతా అన్నట్టుగా చెప్పడానికా ప్రయత్నమా? అసలు అర్జున్ అరెస్ట్ చేసిన, ఇంకో అరెస్ట్ ఏంటంటే వ్యక్తిగతమైన కక్షలు ప్రభుత్వంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు సార్ ఎవరికైనా కూడా. ఇప్పుడు కేవలం కేటీఆర్ విషయంలో కూడా వర్తిస్తుంది, అది అర్జున్ విషయంలో వర్తిస్తుంది, మోహన్ బాబు గారి విషయంలో వర్తిస్తుంది. ఎవరి విషయమైనా వ్యక్తిగతంగా వారి సెలబ్రిటీ అవునా కాదు, సెలబ్రిటీ ఎందుకు సెలబ్రిటీ అనేది పక్కన పెడితే, సినిమా యాక్టర్లకు బెయిల్ మాత్రం సాయంత్రం 7 గంటలకు కూడా వస్తుంది సార్. దాన్నే ఉంది, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ విషయం చెప్తున్నాను, ఎవరికైనా కొంతమందికి మధ్యరాత్రి కూడా చర్చ జరుగుతాయి. కొంతమంది పాపం జైళ్లలో 30 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పేదోళ్ళకి మాత్రం ఎన్నిసార్లు బెయిల్ అప్లై చేసినా రాదు. ఇది భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ మీద అనుమానాలు. సుప్రీంకోర్టు కూడా అర్ధరాత్రి వేళ ఇచ్చిన తీర్పులు ఉన్నాయిలేండి, దానికేమో సుప్రీంకోర్టు కూడా చేస్తా ఉంటది. అది దాని మీద అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అరెస్ట్ చేయడం అనే దాని విషయంలో కూడా మీరు ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టు కేసు నడవగలిగితే అరెస్ట్ చేయాలి, లేకపోతే అరెస్ట్ చేయడం అనేది పరిష్కారం కాదు సార్. సమస్యకు పరిష్కారం అది కాదని మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడారు ప్రకాష్ రెడ్డి గారు. శ్రీధర్ గారు మీరేమంటారు? ఒకటండి, ఇప్పుడు ఇవాళ నేను చూశాను కొన్ని చోట్ల, అంటే పత్రికలు ఎవరు ఇష్టం వాళ్ళు రాయొచ్చు, మేమేమి దాని గురించే మాట్లాడలేదు. ఓ దాంట్లో వ్యూహాత్మకంగా కేసీఆర్ పై కేసు, ఇంకో దాంట్లో కేటీఆర్ పై కేసు, హరీష్ రావు మీద కూడా వచ్చింది ఏమంటే ఓ దగ్గర వచ్చి ఉండొచ్చు. నేనేమంటానంటే, ఒకటి ఇది కొండను దవి ఎలికిన పట్టినటువంటి పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 months రైట్ ఫ్రమ్ సోషల్ మీడియా నుంచి మొన్నటి పట్నం నరేందర్ రెడ్డి గారి వరకు ఏం జరిగిందో మనం చూసాం. చాలా కేసుల్లో కోర్టులు బెయిల్స్ ఇచ్చినాయి. ఇప్పుడు కేటీఆర్ గారి మీద ఇప్పుడు ఈ ఫార్ములా
ఈ రేసింగ్ అనేది ఎందుకు చేస్తారు ఈ రాష్ట్రాల్లో? మీరు విదేశాల్లో జరిగినప్పుడేమో మనందరం టీవీల ముందు బ్రహ్మాండంగా కూర్చొని ఆహా మాంట్రియల్లో బ్రహ్మాండంగా జరుగుతుంది, పారిస్లో బ్రహ్మాండంగా జరుగుతుంది, అవన్నీ పెద్ద పెద్ద దేశాలు పెద్ద పెద్ద నగరాలని చెప్పుకుంటాం. ఒక రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెరగాలంటే, నగరం యొక్క ప్రతిష్ట పెరగాలంటే విశ్వనగరం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పేసి చెప్పడం కాదు, దానికి అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. ఫార్ములా కార్ రేసింగ్ అనేది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఈవెంట్స్ ఇన్ ద వరల్డ్. అది మన రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఇన్వెస్టర్స్ ని ఆకర్షించడం, లేకపోతే మన నగరం వైపు మన రాష్ట్రం వైపు ప్రపంచ దేశాల దృష్టిని తీసుకొని రావడం అనేది ఒక పద్ధతి జరుగుతుంది. వై డూ యూ డూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్, వై డూ డూ ఇంటర్నేషనల్ ఎయిర్ షోస్, లేదా మరొకటి మన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఎందుకు చేస్తాము? ఇక్కడ మనము కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ చేసినాం. అంటే డబ్బులు దుర్వినియోగం కదా ప్రశ్న వాళ్ళు ఆరోపణ. అయితే ఈ కార్ రేసింగ్ కూడా రద్దు చేసినట్టుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే. రద్దు చేశారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. వాళ్ళకు కాన్సెప్చువల్ ఒక నాలెడ్జ్, బేసికల్లీ ప్రభుత్వం కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో పోయిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని నిర్ద్వందంగా వ్యతిరేకించాలనే భావన తప్పితే దాంతో ఎట్లా ఫెసిలిటేట్ చేసి రాష్ట్రానికి మనం లాభం చేసుకోవాలన్న ఆలోచన కనబడతలేదు. ఇప్పుడు దాని దుర్వినియోగం, ఇప్పుడు ప్రతిదీ దుర్వినియోగం కాదండి, కొంత ఇమేజ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కొన్ని ఉంటాయి. దాంట్లో మీరు డబ్బును వెచ్చించడాన్ని దాన్ని తప్పుగా రైట్ గా చూపించలేరు. ఇక్కడ 55 crores ఆయనే చెప్పారు. కేటీఆర్ ఏం చెప్పారు? ఇది ప్రభుత్వం హెచ్ఎండిఏ నోడల్ ఏజెన్సీగా బిహేవ్ చేసింది, నేను దాన్ని ఇవ్వమని చెప్పాను. ఇట్ ఈస్ నాట్ ఫర్, ఆయన ఇంటికి వెళ్ళలేదు, లేకపోతే ఆయన అకౌంట్లోకి వెళ్ళలేదు. ఆ డబ్బు ఒక ఫార్ములా ఈ రేసింగ్ ఏజెన్సీకి వెళ్తే దే హావ్ కండక్టెడ్ ది ఈవెంట్ కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దాంట్లో ఏం దాపరికం ఉంది? ఇంకా టైం తక్కువ ఉంది, హడావుడిగా బాంబులు పేలుస్తాం, ఇది పేలుస్తాం కాదు. మీ అంచనా చెప్పండి, టైం తక్కువ ఉంది. మళ్ళీ రామచంద్ర నాయక్ గారు సమాధానం చెప్పండి. ఏమవుతుంది? అరెస్ట్, కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేదాకా పరిస్థితి వెళ్తుందా, లేదు ఊరికే కేసు పెట్టి వదిలేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధించాలంటే, వాళ్ళ షాడిస్టిక్ ప్లెజర్ ని సాటిస్ఫై చేసుకోవాలంటే, పైశాచిక ఆనందం పొందాలంటే అరెస్ట్ చేస్తారు. దాంట్లో ఏం భయపడేది లేదు. నిజంగా అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారిని అప్పుడు కేసులో అరెస్ట్ చేయలేదా అంటారు కొందరు. అప్పుడు వాళ్ళ వాదన వాళ్ళకు ఉంటుంది. ఆయన ఏ కేసులో అరెస్ట్ చేశారు మీకు తెలుసు. మందిర్ల మీద ద్రోణం తిప్పితే ఊరుకుంటారా? ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారి ఇంటి మీదనో రామచంద్ర నాయక్ ఇంటి మీదనో ద్రోణం తిప్పి వాళ్ళ ఇంట్లో ఎక్కడేముందని అదంటారా? ఓకే, అప్పుడు కూడా అరెస్ట్ అయ్యాడా? అంతకుముందు ఉన్నటువంటి కేసు వేరు, ముఖ్యమంత్రి గారి ఉన్న కేసు, దాంట్లో అరెస్ట్ అయింది. అది ప్రభుత్వం ఏకంగా ఈ వాజ్ కాట్ ఆన్ కెమెరా, ఆ కేసు ఉంది. తర్వాత ఉన్న కేసు నేనేమంటున్నాను ఇక్కడ, బేసికల్లీ మీరు ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించడం అనేది ఒకటి, పోయిన ప్రభుత్వ నిర్ణయాలని, దాంట్లో ఉద్దేశపూర్వకంగా రైట్. ఓకే, ఒకవేళ అరెస్ట్ చేస్తే, ఓకే సంక్షిప్తంగా మాటలు చెప్పండి. అరెస్ట్ చేస్తే టీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుందా, బీఆర్ఎస్ కి ఇబ్బంది అవుతుందా, కేటీఆర్ ఎట్లా ఎదుర్కోబోతున్నారు? గతంలోనే చెప్పారు, కేటీఆర్ చెప్పారు, వాళ్ళు ఏమన్నా చేసుకోనియండి, మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వాన్ని భయపడి కాపలా పెట్టుకుంటున్నారంట, ఎదుర్కొంటాం. భయపడి కాపలా ఉందండి. ఇప్పుడు అట్లా కాదు, ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, మా నాయకుడిని ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అక్రమంగా అనుకుంటే మేము పోకుండా ఉంటామా? ఐ వాజ్ ఆల్సో దేర్ ప్రెజెంట్. ఎందుకు ఉండకూడదండి? రేవంత్ రెడ్డి గారు చుట్టూ 20 కార్లు పోతేనేమో ఏం లేదు, మేము మా నాయకుని దగ్గరికి పోతే అక్రమంగా అరెస్ట్ చేస్తా అంటే ఇదేం నాకు అర్థం కాదు, కొత్తగా మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో. రైట్. శ్రీనివాస్ ఒకటే పాయింట్, ఏసీబీ కేసు ఏసీబీ అరెస్ట్ చేయాలనుకుంటే ఒకటి మీకు తెలుసు, జేఎల్ నాయకుడు జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ మధుసూదన్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఒక లెక్చరర్ కి ఎక్కడ లంచం రాదు, కానీ డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీస్ పేరు మీద 2 నెలలు 3 నెలలు జైలు ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇవాళ నాది ₹1,00,000 ఎకరం ఉన్నటువంటి భూమి 10 లక్షలు అయింది అనుకోండి, డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీ అంటే ఎకరం అదే భూమి, కానీ వాల్యూ పెరిగింది కాబట్టి డిస్ప్రపోర్షనేట్ ప్రాపర్టీ అంటే 3 నెలలు జైలు ఇచ్చారు ఏసీబీ ద్వారా. కాబట్టి ఏసీబీ కూడా ఎట్లా పనిచేస్తుందో మీకు తెలుసు, నేను మిత్రులకు తెలియజేసేది ఏంటంటే, కక్ష సాధింపు అనే ఉద్దేశంగా కనుక రేవంత్ రెడ్డి గారు కనుక చేసి ఉంటే మొదటి 3 నెలల్లోనే కేసీఆర్, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు జైలుకు పోయే పరిస్థితి ఉండేది. ఇక్కడ చట్టబద్ధంగా పోవాలి, ఎవరు నేరస్తులు అనేది నిర్ధారణ అయిన తర్వాతనే చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా మీరు బయట ఉండి మేకపోతు గాంభీర్యాలు చూపిస్తున్నారు. చాలా అంటే వాళ్ళు ప్రజల్లో సెంటిమెంట్ను రెచ్చగొట్టి మళ్ళీ లబ్ధి పొందే కార్యక్రమాల్లో కేటీఆర్ గారు నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కేసీఆర్ గారు, ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు బాధ్యులు. అదేవిధంగా మున్సిపల్ మన ఫార్ములా ఈ రేసులో వచ్చేసి కేటీఆర్ గారు నిందితుడే. ఎందుకంటే 55 కోట్లు
ఎలాంటి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా ఇచ్చేయడానికి ఆయన ఏమన్నా వాళ్ళ అయ్యే జాగిరా? ఓ చట్టబద్ధంగా కొడంగల్లు లగచర్ల ఆయన అయ్యే జాగిరిలా చట్టబద్ధంగా ఇచ్చి ఉంటే ప్రజలు కూడా స్వాగతిస్తారు, చట్టం కూడా దానికి స్వాగతిస్తుంది. కానీ ఆయన ఏదో సొంతంగా అంటే నోటుతో డెవలప్మెంట్ రీత్యా చేశాను కదా, దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, 300 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ప్రపోజల్స్ పోవాలి. ఫైనాన్స్ ప్రపోజల్ పోయినాక ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే అమౌంట్ బయటకు వస్తుంది. ఒక 5 లక్షల బిల్ అయినా కానీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా బయటికి రాదు. అలాంటిది 55 కోట్లు ఉన్న పళ్ళంగా కేటీఆర్ గారు ఇచ్చేయమనడానికి అది అతను జేబులో సొమ్ము కాదు కదా. సో ఇలాంటి అవకతవకలు ఇంకెన్ని జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో. అదేవిధంగా మరి హరీష్ రావు గారు మన గొర్రెల పెంపకం కావచ్చు, మన పంపకాల్లో కావచ్చు, అదేవిధంగా హరితహారంలో కావచ్చు, సివిల్ సప్లై రైస్ మనం ఇచ్చిన మన వడ్లు ఐకేపీ సెంటర్ నుండి రైస్ మిల్లు పోయిన రైస్ మొత్తం అక్కడి నుంచి మాయమైందండి. రైస్ మిల్లు దగ్గర నుంచి రాష్ట్ర మరి మంత్రుల దాకా గతంలో దోపిడీ దాదాపుగా 70,000 కోట్ల పైనే మరి రైస్ మిల్లు అవినీతి జరిగింది. ప్రతి శాఖలో మరి అవినీతి చేసిర్రు. దాన్ని చట్టబద్ధంగా ప్రతి శాఖలో కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నారా? తప్పకుండా నిర్ధారణ అయిన తర్వాత కేసీఆర్ అయినా కేసీఆర్ అబ్బాయి అయినా ఎవరైనా జైలు పోవాల్సిందే. దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ సిద్ధంగా ఉన్నాడు, నన్ను అరెస్ట్ చేసుకొని నేను యోగా చేసుకుంటా, స్మార్ట్ గా తయారై బయటకు వస్తా అని చెప్పేసి. జైలుకు పంపడం అనేది ఒక నిమిషం అండి, జైలుకు పంపడం అనేది ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. చేయాలనుకుంటే మీరు చేయండి. కానీ నేనేమంటాను, ఇప్పుడు మొత్తం లిస్ట్ చదివారు. మొన్న జరిగినటువంటి యొక్క అమృత్ టెండర్ల కేటాయింపు, తర్వాత కొడంగల్ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కేటాయింపుని కూడా అయ్యే జాగిర లాగానే చేశారు కదా కేంద్రం. అమృత్ శ్రీధర్ గారు, అమృత్ వాటర్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం చర్చలో మాట్లాడేటప్పుడు రాష్ట్ర వాటాలో వచ్చింది. అంటే మీరు ప్రజల్ని మీరు అసత్యాలు చెప్పొద్దు. ఎప్పుడైనా అమృత్ వాటర్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటర్, దానిలో టెండర్ అవకాశమే లేదు. గారుగా మీరు అధికారంలో లేరు కదా, ఇప్పుడు మీరేం ప్రూవ్ చేయగలుగుతారు? ఇప్పుడు వాళ్ళు కదా అధికారంలో ఉంది, మీ మీద మాత్రమే ఇప్పుడు వాళ్ళు మలన సాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా మరి 1000 ఎకరాలు తీసుకోవచ్చు. ఇక్కడ ఇబ్రహీంపట్నం ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో 30,000 కోట్లు 30,000 ఎకరాలు చేయవచ్చు. 1300 ఎకరాలకే పెద్ద రాందాంతం. ఓకే ఫైనల్ గా ఒక మాట చెప్పండి, ఈ లగచర్లో బేడీలు వేయటం బాగా కొంచెం డ్యామేజ్ అయినట్టుంది మీకు రైతుకి. ఒకటి కమినేని గారు, ఒక చట్టబద్ధంగా వారి పనిలో వాళ్ళు ఎవరైతే నేరస్తులు ఎవరైతే ఘటనలో పార్టిసిపేట్ చేసిరో వారిని రిమాండ్ తీసుకున్నారు. వారు ఆరోగ్యం బాగలేదన్నప్పుడు ఆ రిమాండ్ నుంచి మళ్ళీ ఆసుపత్రికి తరలించే దిశలో అది అధికారులు చేసిన లోపం. దాని రాష్ట్ర ప్రభుత్వానికి అట్లా ఉండదు కదా, గతంలో కూడా ఇట్లా ఖమ్మంలో మరి ఖమ్మంలో ఖమ్మం మిర్చి యార్డ్లో కేవలం ప్రశ్నించినందుకు 40 మందికి జైల్లో ఉన్నారు. మీరు కనీసము కేవలం మిర్చి యార్డ్ లో గిట్టుబాటు ధర అడిగినందుకే ట్రైబ్స్ కి అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి బేడీలు వేసి మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? ఇప్పుడు ఒక వాస్తవాలు మాట్లాడేటప్పుడు దాన్ని అంగీకరించాలి. ట్రైబలా నాన్ ట్రైబలా కాదు, వాళ్ళని రెచ్చగొట్టి టీఆర్ఎస్ పార్టీ వారు కొంతమందిని ప్రేరేపితం చేసి వారిని ఈరోజు జైలుకు పోయేటట్టు చేసింది టీఆర్ఎస్ పార్టీ. మరి టీఆర్ఎస్ పార్టీ వారు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఒక ఐఏఎస్ అధికారి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మీద దాడి చేయడం అనేది నేరం చేసిన దగ్గర కులానికి టీఆర్ఎస్ పార్టీ రేపు కేటీఆర్ అరెస్ట్ అయితే వెలుమ వాళ్ళు గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు.